మనం ప్రస్తుతం ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్నాం. మరి కాసేపట్లో ఎన్నికల ప్రచారాలు ముగునున్నాయి. మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇలాంటి సందర్భంలో అసలు ఆ ప్రచారాలు ఎలా జరిగాయి, పోలింగ్కి మీరు ఎంత సిద్ధమా అనే నేపథ్యంలో ఇచ్చాపురం మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు ఈ పాటికే ప్రచారాలు మరికొన్ని గంటల్లో ముగుస్తున్నాయి, పోలింగ్ సిద్ధ దశలో ఉన్నాం. అసలు ఎలా జరిగాయి మీ ప్రచారాలు? అందరికీ నమస్కారం. ఈరోజు జగనన్న నిదానం మనకు తెలిసిందే. నేనున్నాను, నేను విన్నాను అనే ఆయన ఏవైతే ప్రజలకి భరోసా ఇచ్చారు, ఈరోజు అదే ప్రజలు జగనన్న కోసం మేము ఉన్నామని చెప్పి ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు. మా అందరికీ కూడా ఈరోజు మా క్యాండిడేట్ విజయమ్మకి కూడా పూర్తి స్థాయిలో మెజారిటీతో గెలిపించాలనే బ్రహ్మరథం పడుతూ అందరూ కూడా స్వాగతం పలికి మేమున్నాం. ఈరోజు ముఖ్యంగా జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలే మాకు బలంగా ఉన్నాయి. మేము ఆ సంక్షేమ పథకం కోసమైనా మేము జగనన్నకి గెలిపించుకుంటామని ఒకే ఒక స్లోగన్తో ప్రజలందరూ కూడా ముందుకొస్తూ మాకు పూర్తి స్థాయిలో ఫ్యాన్ గుర్తుకి ఓటు వేస్తామని వాళ్ళు చెప్పడంతో నిజంగా ఈరోజు అంటే టీడీపీ పార్టీ వాళ్ళు ఏవైతే కంచుకోట అంటున్నారో ఆ కంచుకోట ఈరోజు మంచుకోటగా బదలు కొట్టడానికి వైసీపీ పార్టీ పూర్తి స్థాయిలో మేము సిద్ధం అని చెప్పి ముందుకు వస్తున్నాం. మేడం, ఒక పుకార్ అయితే భారీగా ప్రచారం జరుగుతుంది. పోస్ట్ బ్యాలెట్ అనేది మొత్తం ఏకదాటిగా టీడీపీకే పోలయ్యాయి తప్ప వైసీపీకి ఏమాత్రం కాలేదు, టీడీపీ విజయదశగా దూసుకుపోతుందని ప్రచారం అయితే జోరుగా సాగుతున్నాయి. దీన్ని మీరు ఎలా తిప్పుకొడతారు? అది వాళ్ళ తాలుగా అంటే అపోహలు అనుకుంటున్నాను, వాళ్ళ ఆలోచనలు. కానీ ఈరోజు ప్రజలు అంటే మేబీ కొన్ని ఎడ్యుకేటెడ్ ఓట్స్ అని కూడా కొంతవరకు అటు వెళ్ళుండొచ్చు అని మేము అనుకుంటున్నాం. బట్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, పువర్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఈరోజు జగనన్న చేసిన మేలుకి గుర్తుపెట్టుకొని వాళ్ళందరూ ఓటు అంటే వాళ్ళకి ఏదో 5% వెళ్ళుండొచ్చు. కానీ ఈరోజు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, పువర్ ఫ్యామిలీస్ అందరూ కూడా 95% మన జగనన్నకే ఓటు వేసి గెలిపిస్తామని ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మా గవర్నమెంట్ కూడా ఫామ్ అవుతుంది. ఇక్కడ మా విజయమ్మ కూడా గెలుస్తున్నారు. చివరిగా మా జగతి తెలుగు న్యూస్ ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మ, ఈరోజు ప్రతి ఒక్కరికి నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే ఈరోజు జగనన్న మనకి ఏ విధంగా చేశారు, ఈరోజు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈరోజు వాళ్ళ ఇంటి పైన తెలుగుదేశం జెండా ఎగరవేసినా కూడా వాళ్ళకి కూడా సంక్షేమ పథకాలు ఎటువంటి పార్టీ విభేదాలు లేకుండా ప్రతి ఇంటికి కూడా జగనన్న మేలు చేశారు. కాబట్టి మీరు అది గుర్తుపెట్టుకుంటూ ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది ఒకసారి గుర్తు చేసుకోవాలి. గతంలో స్కూల్స్ ఎలా ఉండేవి అది ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు పిల్లల భవిష్యత్తు కోసం మనం ఖచ్చితంగా జగనన్న లాంటి వాళ్ళు వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి మన విజయమ్మకి గెలిపించి అలాగే మన జగనన్నకి ముఖ్యమంత్రి చేయాలని మీ అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. లేదు, మతాల చోటు లేదు, పార్టీలకు అతీతంగా మేము సంక్షేమం అనేది ప్రతి పేద ప్రజలకి అందించాము. ప్రజలు మా వైపు ఉన్నారు. ఉద్యోగస్తులు అటోకిటో ఉండొచ్చేమో కానీ పక్కగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో వస్తుందని చెప్పేసి ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో రాజగోపాల్, ఇచ్చాపురం.